ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం. ఈరోజు కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం. కుంభరాశి వారికి గత కొన్ని రోజుల నుండి నేను సరియైన పని పూర్తి చేస్తున్నానా లేదా సరియైన దారిలో వెళ్తున్నానా లేదా అని చాలా కన్ఫ్యూజ్గా ఉన్నారు. పని చేసిన ఫలితం రావడం లేదు. అసలు సరి అయిన దారిలో వెళ్తున్నానా, కొత్త పరిచయాలతో ఆనందంగా ఉంటున్నారు. అది మంచిదా చెడుదా అనేవి పూర్తి గోచార ఫలితాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. అలాగే కుంభరాశి వారికి మే నెలలో గురుబలం వలన వీరికి విపరీతమైన అదృష్టం, ఐశ్వర్యం, పట్టుదల అన్నీ కలిసి వస్తాయి. కాబట్టి వీరు ఏది చేసినా కలిసి వచ్చే అవకాశాలు చాలా దగ్గరలోనే ఉన్నాయి. చక్రంలో మార్పు వలన, ఇది అంతర్గత మార్పు వలనే వీరికి శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. వీరి యొక్క సెల్ నెంబర్ 9908933760. ఫోన్లో చెప్పబడును. నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి. నెంబర్ 1, స్త్రీ పురుష వశీకరణ స్పెషలిస్ట్. భార్యాభర్తల మధ్య కలహాలు రావడం, ప్రేమించుకున్న వారు దూరం అవ్వడం, మనశ్శాంతి లేకపోవడం, శత్రుపీడ, నరఘోష, నాగదోష, శత్రు ప్రయోగాలు, మానసిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, మరి ఎటువంటి సమస్యలకైనా శాశ్వతమైన పరిష్కార మార్గం చూపబడును. కాబట్టి గురూజీ గారికి ఒక్కసారి కాల్ చేసి మాట్లాడండి. స్త్రీ మరియు పురుష వశీకరణ చేయబడును. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలైనా 100% పరిష్కార మార్గం చూపబడును. విపరీతమైన అదృష్టం, ఐశ్వర్యం కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే కొత్త పరిచయాలతో వీరు ఇప్పుడు చాలా ఆనందంగా ఉంటున్నారు. ఆర్థికంగా ఎలాంటి సహాయం చేయబోతున్నారు, ఆ సహాయం వలన వీరు ఎలాంటి అదృష్టం పొందబోతున్నారు. ముఖ్యంగా ఈ రాశి వారికి ఇన్ని నెలలుగా మీపై పడిన మానసిక భారం వలన చాలా దురదృష్టవంతులు అంటే కుంభరాశి వ్యక్తులే అని అనుకున్నారు. కానీ ఇప్పుడు అదృష్టవంతులుగా మారబోయే అవకాశాలు వస్తున్నాయి. ఇక ఈ రాశి వారికి ఏ పనులు ఎలాంటి విషయాలలో చేస్తే, ఎలాంటి సమయంలో చేస్తే మీకు ఎలాంటి అదృష్టం కలిసి వస్తుంది, ముఖ్యంగా కొత్త పరిచయాల వల్ల వీరికి ఎలాంటి అదృష్టం కలిసి వస్తుంది, అలాగే వ్యాపారం, ఉద్యోగం ఏ విధంగా ఉంటుంది, కొత్తగా ఏదైనా ప్రారంభించాలనుకునేవారు ఈ రోజున ప్రారంభించవచ్చా అనేవి పూర్తి గోచార ఫలితాలు తెలుసుకుందాం. ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వినండి. ఈ రాశివారు ఎంత కష్టపడ్డా కూడా ఫలితాలు మాత్రం చాలా తక్కువగా వచ్చాయి. ఒంటరితనంగా చాలా ఫీల్ అయ్యారు. అలాగే వీరికి స్నేహితులు చాలా తక్కువగా. స్నేహం ఎవరితోనైనా చేశారంటే మనస్ఫూర్తిగా చేస్తారు, లేదా స్నేహానికి దూరంగా ఉంటారు. వీరికి నేచర్ అంటే చాలా ఇష్టం. ముఖ్యంగా పచ్చని వాతావరణం అంటే ఎంతో ఇష్టపడతారు. అందుకే ఒంటరిగా వాతావరణాన్ని చాలా ఆనందంగా ఫీల్ అవుతారు. కొన్ని రోజులుగా మీరు నమ్మిన వారి దగ్గర నుండి ఆశించిన ధనము లేదా సహాయం పొందలేకపోవడం ఇవన్నీ జరిగాయి. కానీ ఇప్పుడు అనుకూలంగా మారబోయే సమయం అనేది మీకు వచ్చింది. ఎందుకంటే గ్రహాల మార్పు వలన మీకు శనీశ్వరుడు ఇప్పుడు మంచి చేసి వెళ్ళబోయే సమయం వచ్చింది. కాబట్టి మెల్లిమెల్లిగా మీకు ఒక్కొక్క సమస్య అనేది తీరిపోయి చాలా సంతోషంగా ఉండే సమయం వచ్చింది. ముఖ్యంగా మానసికంగా ఒత్తిడి తొలగిపోయి ఆనందంగా ఉండే సమయం వచ్చింది. మిమ్మల్ని మీ చుట్టూ ఉన్న వారిలో మీ కుటుంబ వారు ఖచ్చితంగా ఇంతవరకు మీకు మోసం చేసే ఉంటారు. సహాయం చేస్తామని సమయానికి హ్యాండ్ ఇచ్చే సమయం కూడా ఉంది. కానీ ఇప్పుడు ఇతరులకు సహాయం చేసే మనస్తత్వం మరియు అలాంటి సమయం అనేది వచ్చింది. మీ దగ్గరలో ఉన్నంత వరకు ఎప్పుడు కూడా సహాయం చేస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు కుంభరాశి వ్యక్తుల సహాయం పొందుతారు. ఎందుకంటే ఈ రాశివారు ఎవరి సహాయం తీసుకోరు. తీసుకున్నా కూడా అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే తీసుకుంటారు. దానికి రుణపడి ఉండడానికి వీరికి నచ్చదు. ఎందుకంటే సహాయం చేసినందుకు వెంటనే ఇతరులకు కూడా సహాయం చేస్తారు. వ్యక్తులు అందరినీ అర్థం చేసుకుంటారు. ఆ సమయంలో తమ అవసరాలను పక్కన పెట్టి ఇతరులకు సహాయం చేయడానికి ముందుకు వెళ్ళారు. ఇలా చేయడం వలన చాలా నష్టపోయారు. కానీ ఇప్పుడు అలాంటి మిస్టేక్ చేయకుండా మీరు గతంలో చేసిన సహనం అనేది ఇప్పుడు మీ జీవితం అనేది ముందుకు నడిచే అవకాశాలు వస్తున్నాయి. నెలలో ముఖ్యంగా చిన్న చిన్న సంఘటనలు పెద్ద ప్రభావం చూపించే అవకాశాలు ఉన్నాయి. ఒక మాట, ఒక ఆలోచన మీ భవిష్యత్తునే మార్చేస్తుంది. మీరు ఇప్పటి వరకు చేసిన తప్పు ఏమిటంటే మీ విలువలను ఇతరులకు పంచుకోవడం లేదా మీరు
చేసిన ప్రతి విషయంలో పనిని, సంతోషాన్ని ఇతరులకు పంచుకుంటారు. కానీ మీ చుట్టూ ఉన్న వారిలో కొంతమంది శత్రువులు కూడా ఉంటారు కాబట్టి మీరు చేసే పనిలో అడ్డంకి రావడానికి ప్రయత్నించారు, అలాగే వచ్చారు. అందుకే మీరు ఇంతవరకు ఎదగలేకపోయారు. కానీ ఇప్పుడు ఎవరు ఎలాంటి వారు, ఎవరితో ఎలాంటి సంతోషం పంచుకోవాలి అని అన్ని విషయాలు తెలుసుకొని ఉంటారు. గతం కన్నా ఇప్పుడు భవిష్యత్తు చాలా మంచిది అని ఆలోచిస్తారు. కాబట్టి మీ కష్టానికి ఫలితం రావడానికి ప్రయత్నిస్తారు. ఎవరిని ఏ విషయంలో పట్టించుకోకుండా మీ జీవితం ముందుకు వెళ్ళాలి. మీ కుటుంబ సభ్యులు చాలా సంతోషంగా ఉండాలని కోరుకుంటారు. బాధలు ఇతరులకు చెప్పడం వలన ఎవరు పట్టించుకోలేరు. కాబట్టి మీరు చాలా చులకనగా అయిపోయారు. కానీ ఇప్పుడు ఎవరితో ఎలా మాట్లాడాలి, మీ బాధ, మీ సమస్య ఎవరికి చెప్తే ఎలాంటి సమస్య పరిష్కారం దొరుకుతుంది అనేది అన్ని విషయాలు తెలుసుకొని ఉంటారు. మీరు మీ శక్తిని కోల్పోయారు కాబట్టి ఇతరుల ముందు మీరు చాలా చులకనగా అయ్యారు. కానీ ఇప్పుడు ముఖ్యంగా ఈ రోజున మీకు అదృష్టం, ఐశ్వర్యం ఈ రూపంలో రాబోతుంది. కాబట్టి మీకు కొత్త పరిచయం వలన మంచి చేసే అవకాశాలు ఉన్నాయి, మంచి జరిగే అవకాశం ఉంటుంది. పై కాకుండా మీపై మీరు నమ్మకం పెట్టుకోండి. అలా చేయడం వలన మీరు ఏ పని చేసినా శ్రద్ధగా చేస్తారు. మీ జీవితం నుండి కొంతమంది వ్యక్తులు దూరం అవుతారు, మరికొంతమంది కొత్తగా పరిచయం అవుతారు. ఆ పరిచయంలో మీకు ఎవరు ఎలాంటి వారు అనేది వెంటనే తెలుస్తుంది. కాబట్టి వారితో ఎలాంటి స్నేహం చేయన్నా వద్దా అనేది తెలుస్తుంది. అలాగే ఈరోజు కొత్త ఆలోచనలతో ముందుకు వెళ్తారు. గురుబలం వలన వీరికి మంచి ఆలోచన విధానం అనేది పెరుగుతుంది. బుధుడు, గురుడు ఉండడం వలన వీరికి చాలా అనుకూలంగా ఉండడం వలన మంచి ఆలోచనలతో ముందుకు వెళ్ళడంతో ఎలాంటి వృత్తుల్లో ఉన్నవారైనా, ఈ వ్యాపారం చేసేవారైనా, ఎలాంటి ఉద్యోగం చేసేవారైనా దానిలో మీరు చాలా సంతోషంగా ఉంటారు. అలాగే పై అధికారులతో ప్రశంసలు అందుకుంటారు. ఉద్యోగం చేసేవారైతే తోటి ఉద్యోగులతో కూడా చాలా సంతోషంగా, ప్రేమగా మాట్లాడుతారు. వారి అభిమానం వీరికి మరింత పెరుగుతుంది. కొంతమంది వ్యక్తులు మీకు దూరం అవుతారు, కానీ మీరు అది బాధపడకండి. ఎందుకంటే మీ ఎదుగుదల చూసి వారు ఓర్వలేకపోతారు. అలాగే కొత్త పరిచయాలు మీకు కావడం వలన పాత పరిచయాలు కొంతమందికి నచ్చడం ఉండదు. కాబట్టి వారు కాస్త కొంతమంది దూరం అవ్వడం వలన ఆ బంధువులు కానీ, స్నేహితులే కానీ, లేదా ఎవరైనా సరే వారు దూరం అవ్వడం మీకు మంచి జరుగుతుంది. కాస్త బాధపడతారు, కానీ మీకు శుభప్రదంగానే ఉంటుంది. దూరమైన వారు మీకు కొత్త ఆశలను రేకెత్తించే అవకాశాలు వస్తాయి. కాబట్టి దూరమైన వారి గురించి మీరు అస్సలు పట్టించుకోకండి. దగ్గరైన వారు ఏ విధంగా ఉంటున్నారు, మీకు ఎలాంటి సహాయం చేస్తున్నారు, లేదా మాట సహాయం, ఆర్థికంగా ఏ విషయంలోనైనా సహాయం చేస్తున్నారంటే వారు ఎలాంటి వారు, ఎందుకు సహాయం చేస్తున్నారని కొత్తగా ఆలోచించండి. ఖచ్చితంగా మీ జీవితంలో చాలా ఆనందంగా ఉంటారు. ఇక ప్రేమలో ఉన్నవారు చాలా సంతోషంగా ఉంటారు. ప్రేమలో కాస్త సమయం తక్కువగా గడుపుతారు. ఎందుకంటే కుంభరాశి వ్యక్తులు ఇక నుండి చాలా బిజీగా అవుతారు. కానీ వారి ప్రేమ చాలా గొప్పగా ఉంటుంది. ఒక్కసారి ఎవరినైనా ప్రేమించారంటే జీవితం మొత్తం వారినే ప్రేమిస్తారు. ఎందుకంటే వీరి ప్రేమ ఎంతో గొప్పగా ఉంటుంది. ప్రేమలో స్పష్టత ఉంటుంది. అలాగే ఏకాగ్రత కోసం కోరుకుంటారు. ఏకాంతంగా కలవడానికి వీరు చాలా ఆశగా ఉంటారు. కానీ ఈ సమయంలో మాత్రం వీరు ఏకాంతంగా కలవకపోవడమే మంచిది. ఎందుకంటే మీ పనిలో మీరు శ్రద్ధ పెట్టండి. ఖచ్చితంగా భవిష్యత్తు ప్రణాళికలు వేసుకొని మీ పార్ట్నర్తో చాలా సంతోషంగా ఉంటారు. ఇక కుటుంబ సభ్యుల్లో వివాహం అయిన వారైతే తమ భాగస్వామిని ఎంతో ప్రేమించే విషయంలో ఈ రోజున మీరు ఓపెన్గా చెప్తారు. వారి కోసం ఏదైనా చిన్న గిఫ్ట్ తీసుకోవాలని ఆలోచన వస్తుంది. ఈ రోజు నుండి మీ జీవితంలో ఒక మలుపు తిరగబోతుంది. ఆ మలుపు అదృష్టాన్ని మాత్రమే తెచ్చిపెడుతుంది.